ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. రెండవది, గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి. 1959 నుండి మొన్నటి వరకు 73వ రాజ్యాంగ సవరణ వరకు, బలవంతరాయ్ మెహతా కమిషన్ సమావేశం నుంచి 73వ రాజ్యాంగ సవరణ వరకు. కానీ స్వయం సమృద్ధి జరగలేదనేటువంటి కారణంలో ఇంకొక సంస్కరణ మన రాష్ట్రంలో జరిగింది. అది సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య లక్ష్యం, ప్రజాస్వామ్య యొక్క ఆశయం ఏమిటంటే ప్రజలకు నేరుగా, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలని, ఆ ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందటం ద్వారా ప్రజలు వారి యొక్క అవసరతలు తీర్చుకొని ఎదగాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలోనూ సెక్రటరీ అంటే సచివాలయ సిబ్బందితో పాటు ఒక సెక్రటరీ ఉండాలనేటువంటిది 500 జనాభా లోపు ఉన్నటువంటి సెక్రటేరియట్ తప్ప మిగతా అన్నిటికీ కూడా అన్ని సెక్రటేరియట్లోనూ క్లాస్ 5th గ్రేడ్ 5th సెక్రటరీని నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దానిలో భాగంగా 14,989 సెక్రటేరియట్లు ఉంటే, సచివాలయాలు ఉంటే 13,171 పంచాయతీలకి 13,171 పంచాయతీలకి 500 జనాభా మించి ఉన్న 13,171 పంచాయతీలకు సెక్రటేరియట్స్ గ్రేడ్ 5th సెక్రటరీని నియమించడం జరిగింది. మూడవది, ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీ 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ,
దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 భర్తీ చేశాం 2019 నుంచి ఇప్పటి వరకు 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజా నోటీస్ ద్వారా ఇంకొక 7,000 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం. దీనితో కలిసి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు సాధించింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దీనికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాల మధ్యలో మెగా డిఎస్సి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలతో మంత్రిమండలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడవది విద్యా విప్లవం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. విద్యా విప్లవంలో మూడవది అత్యంత కీలకమైనటువంటి SCRTC అంటే మన విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటం, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగినటువంటి విద్య. ఇది ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ ఐబీ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఇప్పుడే సార్ని కలిశారు ముఖ్యమంత్రి గారిని. ఐబీ ద్వారా సుమారుగా 7 లక్షల నుంచి 36 లక్షల ఖరీదైనటువంటి విద్య ఆ స్కూల్లో చదవాలి ఐబీ విద్య అని అనుకున్నప్పుడు సంపన్నుల పిల్లలు చెల్లించేటువంటి ఫీజు అంతా 7 లక్షల నుంచి 36 లక్షల వరకు. ఐబీ ఎడ్యుకేషన్ పొందాలనుకున్నప్పుడు 7 లక్షల నుంచి 36 లక్షల వరకు వాళ్ళు చెల్లించి చేస్తున్నటువంటి విద్య రేపు 25లో ప్రారంభమైతే 1935 నాటికి వారు 10th ప్లస్ 2 2 దేనికోసమని రాయొచ్చు రేపు పొద్దున కొంతమంది ఐబీ విద్య ఇదని. దేనికోసమని అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరిగి మన విద్యార్థులు అంటే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఈ ఐబీ విద్య అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ క్యాబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఎందుచేత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇది యూనివర్సిటీస్లో మన పిల్లలు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల రేపు సంవత్సరం ప్రారంభిస్తే 10th క్లాస్కి వస్తులోకి వారు కమ్యూనికేట్ చేసేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎక్సలెంట్గా పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఐబీ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినటువంటి విధానాన్ని ఈ సందర్భంలో ఈ 24-25లో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులతో పాటు శిక్షణ ఇస్తారు. అంటే ఐబీ విద్య తెచ్చేశారు, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు రేపు పొద్దున్న. అది పర్టికులర్గా అడుగుతారు కాబట్టి ప్రతిపక్షాలకు ఆ తావేమి ఇవ్వకుండా వారిని టీచర్స్ని విద్యాశాఖలో ఉన్న వారిని అందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి కార్యక్రమం 24-25లో జరుగుతుంది. సామర్థ్యం నైపుణ్యాల పెంపు 25 నుంచి 1వ తరగతి చెప్పాను కదా, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయితే 26 నుంచి 2nd క్లాస్ స్టార్ట్ అవుతుంది.
ఫస్ట్ క్లాస్ 25లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ క్లాస్ 26లో స్టార్ట్ అవుతుంది. సుమారుగా 2035 నాటికి 10th క్లాసు, 2037 నాటికి +2 రెండు కూడా పరీక్షలు రాసే స్థితికి మన పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ తయారవుతారు. దీని ద్వారా వాళ్ళ ఆ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ, ఐబీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ ఇంటర్నేషనల్గా చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్. అంటే సుప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు చాలా మెరుగ్గా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర దీనితో, ఈ ఎడ్యుకేషన్తో ప్రపంచ స్థాయికి ఎదుగుతుందనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి జరిగినటువంటి ఇవాళ ఏదైతే క్యాబినెట్లో చర్చ జరిగిందో దానికి జరిగినటువంటి నిర్ణయం ఇది చారిత్రకమైనటువంటి మార్పు ద్వారా ఒక మంచి అడుగు. ఇప్పటికే విద్యాపరమైనటువంటిది చాలా అడుగులు వేశాం. దానితో పాటు అవి చెప్పి బ్యాక్లారెట్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ, ఐబిఎస్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. కానీ దాన్ని ఇంకా మనం పెంచాలనేది ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, ఎస్ ఆమోదం జరిగిన తర్వాతే కదా. ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఉందా? ఎస్ఎస్సి బోర్డు ఉంది కదండి. కాదు, సిబిఎస్ఈ ఉందా లేదా? ఎవరు లేదు దానికి అంత మీ అనుమానాలు వస్తాయని నేను ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పక్కర్లేదు, ఇది జస్ట్ ఆమోదించానని మాటతో చెప్పేయచ్చు. కానీ మీకు చిన్న అనుమానం వస్తుందేమో, అనుమానం నివృత్తి చేయడానికి నా ప్రయత్నం చేస్తానని. ఇంకా కావాల్స్తే డీటెయిల్గా దాని మీద ఇంకో ప్రెస్ మీట్ పెడదాం. ఇది క్యాబినెట్ నిర్ణయం వరకు చెప్తాను, డీటెయిల్ ప్రెస్ మీట్ మళ్ళీ ఇంకొకసారి పెట్టేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒకటి, ఐబీ లాంటి ఎడ్యుకేషన్ ఎక్కడో దొరకంది 7 నుంచి 36 లక్షలు అయ్యేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో తెచ్చినందుకు మీరు పెద్ద పతాక శీర్షికలను రాయాలి మా పత్రికలన్నీ. ఎక్కడో 7 లక్షలు ఖర్చు చేసి మొదలు పెడితే 36 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ధనవంతుడు మాత్రమే చదవగలిగినటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నటువంటి ఈ రోజు రేపు ప్రతి పత్రికలో పతాక శీర్షికన రావాలి. ఇది మా విద్యా విధానం. మనం స్టేట్ బ్రాండ్ కదా, మనం బ్రాండింగ్ చేయాల్సింది స్టేట్లో. అది దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. చెప్పాను ఇప్పుడే నేను, జపాన్, దక్షిణ కొరియా మాత్రమే ఉన్నాయి వీటిలో ఐబీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసింది. వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎంచుకుని వచ్చి సపోర్ట్ చేస్తానన్నందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. రెండోది, అది అందుబాటులోకి రావడం ద్వారా మన విద్యార్థులందరూ కూడా చూడండి, గతంలో ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత కష్టం, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది విద్యార్థులు వచ్చారు, డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం, ఇవాళ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ఎంతమంది డాక్టర్లు పెరిగారు. ఇవన్నీ పాజిటివ్ మేనర్లో మనం థింక్ చేసినట్లయితే ఖచ్చితంగా అది అందుబాటులోకి వచ్చిన తర్వాత కేరళ ఎడ్యుకేషన్లో ఎందుకు ముందుకు వెళ్ళిందని అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, దాన్ని మించి మనం చేస్తున్నాం. దానికోసం మీరు పతాక శీర్షికను రేపు రాస్తే నేను చాలా ఆనందపడతాను యాజ్ ఐఎన్డిపిఆర్ మినిస్టర్. ఏంటి అన్ని స్కూల్లో అంటే ఇప్పుడు ఏదైతే మన స్కూల్స్ అన్నీ కూడా ఐబీ స్టాండర్డ్స్కి పెరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనం ట్యాబ్లు ఇచ్చాము, ఫ్లాట్ ప్యానల్స్ ఇస్తున్నాము, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాము, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళు అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. అన్నీ కూడా జరుగుతాయి ఉన్నట్లో. ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల్లో తేవాలనేది దేశం మంది. సో ఆ స్టాండర్డ్స్కి పెంచాలి మన విద్యార్థులనే తపన. అడుగులు పడుతున్నప్పుడు అడుగుల్ని పరుగులుగా మార్చి, పరుగుల్లో పోటీలు పెంచి, పోటీల్లో మెడల్స్ సాధించేలా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మీరు అడుగుల్లోనే ఆపేస్తున్నట్టు ఎట్లాగా? ఎస్, అన్ని స్కూల్స్ అదే. ఇప్పుడు ఏదైతే మనం ఫ్లాట్ ఛానల్స్ ఇచ్చామో, ఎన్ని స్కూల్స్ మనం సెలెక్ట్ చేసామో అవన్నీ కూడా డీటెయిల్గా మనం వెళ్దాం. జాయింట్ సర్టిఫికేషన్ ఉంటుంది 10-12కి జాయింట్ సర్టిఫికేషన్. దిస్ ఇస్ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఎస్సీఆర్. అదే ప్రభుత్వ బడుల్లో ఐబీ ఐబీని భాగస్వామి అంటే దే ఆర్ పార్ట్నర్స్. అది మనకి భాగస్వామ్యం కావడాన్ని మనం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు
విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలు పొడిగిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలా ఏపీ డిస్కమ్లకి 1500 కోట్ల రుణాలుపై ప్రభుత్వ గ్యారంటీని ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్టికులర్ వర్చువల్ ట్రైబల్ గ్రూప్స్కి PVGT ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కలిగించాలని. అంటే ఇప్పటికి కూడా కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్తుకి నోచుకునేటువంటి పరిస్థితులు ఉంటే వాటికి సుమారు 89.98 కోట్లతో ఏపీ డిస్కమ్లు రూపొందించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 1500 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు ఉత్పత్తికి 1500 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. నంద్యాల జిల్లా గుడివేముల మండలం చిన్నక్కలపల్లె దగ్గర 1272.7 ఎకరాలు, మిత్తూరు మండలం మాసాపేట సాగలూటి గ్రామంలో 1011.44 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఉయ్యారవాడలో అవసరమైనటువంటి భూముల్ని గుర్తించి వారికి కేటాయించాలనేటువంటి విషయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్న JSW నియో ఎనర్జీ లిమిటెడ్ వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట దగ్గర 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బల వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లి రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డీహేర బొమ్మహాల్ దగ్గర 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి దాదాపు 1265 కోట్ల పెట్టుబడి పెట్టనున్న JSW నియో ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా లిమిటెడ్ కోసం పెట్టుబడి పెడుతుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగ కల్పనలో ఇదొక ముందడుగు. 3300 మందికి ప్రత్యేకించే ఉద్యోగాలు వస్తాయి. నంద్యాల జిల్లా ఆవుకు మండలం కుంట్ల, కర్నూలు జిల్లా పేల్పి మండలం జలదుర్గం దగ్గర 2 విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని JSW నియో ఎనర్జీ లిమిటెడ్ 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 1280 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి కలుగుతున్న దానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగొండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ఆక్వాగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 4000 కోట్ల ఖర్చు చేయనున్న కంపెనీలకు 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగ కల్పనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కర్నూలు జిల్లాలో అప్సరి వద్ద 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 1350 కోట్ల ఖర్చు, 200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. సోలార్ విండ్తో సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఇండోసోల్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి అవసరమైనటువంటి భూములు కేటాయింపుకు SPV ఏర్పాటు చేయనున్న ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. శ్రీ సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న రెన్యూవల్ విక్రయ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ దీనికి 3600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. ఆ సంస్థ 3600 కోట్లు పెట్టుబడి పెట్టి 600 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పన కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో భాగంగా 1500 మెగావాట్లు చొప్పున 9 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు
మంజూరు చేయాలన్న దానికి ఏపీ జెన్కోకు ఏపీ జెన్కో ప్రతిపాదనలకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 12,264.36 కోట్లు ఏర్పాటు కావాలని పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జామియా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ఆస్తి పన్ను మినహాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. న్యాచురల్ గ్యాస్ మీద ప్రస్తుతం వ్యాట్ ట్యాక్స్ 24.5% నుండి 5%కి తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. లార్జ్ మెగా ప్రాజెక్టు సంబంధించి పాలసీలో భాగంగా రాయితీలు ఇవ్వాలన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్కి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ 2024 ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. చట్టసభల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటు చేయడంలో పాటు డైరెక్టర్ నాన్ క్యాడర్ పోస్ట్ని మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీలో 27 పోస్టులు భర్తీ చేయడం కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ 1987 సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1992కి సవరణ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 5,376 నిర్వాసిత కుటుంబాలకు R&R ప్యాకేజీలో భాగంగా ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించి 52 కోట్లు స్టాంప్ డ్యూటీని, 8 కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజుని, యూజర్స్ ఛార్జీలని మినహాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రముఖ చెస్ క్రీడాకారిణి కుమారి కొలగట్ల అలానా మీనాక్షికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముషినివాడలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సాకేత్ మైనేనికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చిన్నముషిరివాడలో 1000 చదరపు గజాలు నివాస స్థలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మల్లివారిపాలెంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIIT సిటీ ఏర్పాటు కోసం అవసరమైన 42 ఎకరాల 23 సెంట్లు భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.